జిల్లా పార్టీ అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉక్కర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు దామలచల జనార్దన్ గారు, సంతనతులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు, ఎర్రగొండపాళెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, రమణారెడ్డి గారు, రైతు షేక్ బరహీం గారు, వీరారెడ్డి గారు, ఈరోజు నేను మార్కాపూర్కు వచ్చినప్పుడు మీ అఖండ స్వాగతం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నా. ఎన్నోసార్లు మార్కాపూర్ వచ్చాను గాని చరిత్రలో ఎప్పుడూ చూడని అభిమానం మీ దగ్గర నుంచి ఈరోజు నేను చూస్తున్నాను. మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. నేను ఎన్నికల కంటే ముందు మీ అందరికీ ఒకే మాట చెప్పాం, రాష్ట్రం నష్టపోయింది, ఎక్కడ చూసినా విధ్వంసం జరిగింది, మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే, పూర్వ వైభవం రావాలంటే మీ అందరి సహకారం కావాలని ఆ రోజున మిమ్మల్ని కోరాను. ఈ రాష్ట్రం కోసమే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశాం. ఆ తర్వాత ఎన్డీఏ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరించి కూటమి కట్టాం. నేను ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నాను కానీ మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లేసిన విధానం, ఎవరిని అభ్యర్థిని పెట్టినా 94% గెలిచాం. అఖండ విజయాన్ని కట్టబెట్టిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అరకు మొదలుకొని ప్రకాశం వరకు ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదు. ఏజెన్సీలో 2 వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొద్దిగా బ్రేక్ పడింది. ఎర్రగొండపాళెం, దర్శి మనం దెబ్బతిన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో ఒంగోలు జిల్లా, మార్కాపూర్ జిల్లా 100% గెలిపించే బాధ్యత మీది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడబిడ్డలో సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మాటలతో రాలేదు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను.
మూడోది పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ మూడు కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, రెండో వరం, 3 వరాలతో వచ్చాను నేను మీకు. రెండో వరం 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 19-24 చీకటి రోజులు. ఏం తమ్ముళ్ళు